రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, రేడియల్ రోడ్స్ అభివృద్ధి విషయంలో కావచ్చు, బయ్యారం ముక్కు పరిశ్రమ విషయంలో కావచ్చు, జాతీయ రహదారులు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇట్లా అనేక సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల విషయంలో నిధులు కేటాయించడంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించడం, ఇది తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర సర్కారు పూర్తి స్థాయిలో వివక్ష ధోరణితో ముందుకు వెళ్తుందని మరోసారి స్పష్టంగా అర్థమైంది. ఈ బడ్జెట్ గురించి ఒకసారి చెప్పాలనుకుంటే ఇది బీఆర్ బడ్జెట్ మాత్రమే, ఇది బీదలకు భరోసానిచ్చే బడ్జెట్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మాత్రమే, అణగారిన వర్గాలకు ఆసరిగా నిలిచే బడ్జెట్ కాదు. ఇది ఢిల్లీ బడ్జెట్ మాత్రమే, నిరుపేదలకు నీడనిచ్చే బడ్జెట్ కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది నిర్మలమ్మ బడ్జెట్ నికారంగా ఉంది అని అంటున్నారు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, నిర్మలమ్మ బడ్జెట్ నికారంగా లేదు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణను నిండా ముంచినట్టుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాను.